విజ్ఞాన్ని ఓ విలేకరి ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చి ఇలా అడుగుతున్నాడు. నమస్కారం తాతగారు. నమస్తే. ఏంటయ్యా? ఏం లేదు, 70 సంవత్సరాలు వచ్చిన మీరు బామ్మగారిని డార్లింగ్, హానీ, డియర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉందా? చాలా గ్రేట్ తాతగారు. మా యూత్కి ఆ సీక్రెట్ ఏంటో చెప్తే మేము కూడా చక్కగా ఫాలో అయిపోతాం. ఏంటి ఫాలో అవుతావా? దగ్గర చెబుతా. ఏం లేదు అబ్బాయి, ఈ మధ్య వయసు మీద పడే దాని పేరేంటో మర్చిపోయా. ఈ విషయం దాన్ని అడిగితే ఆడ తిడుతుందో అని మళ్ళీ తిట్టడమే కాదు, రోజమ్మ రచ్చబండుందే దానిలో పెట్టి రచ్చ చేస్తా అబ్బాయి. అందుకే కవర్ చేసుకోవడం కోసం డార్లింగు దా అని అంటున్నాను. ఇదిగో చాలు, నోరు తెరిచింది, మూసుకొని పా. డాక్టర్ గారు ఓ పేషెంట్తో ఇలా చెప్తున్నారు. వెంకయ్య గారు, ఈ జబ్బు మీకు స్వతహాగా రాలేదండి, మీ వంశపారంపర్యంగా వచ్చింది. ఏంటి డాక్టర్ గారు అంటే నాకు అర్థం కాల. ఏంటంటే మీ తాత ముత్తాతల కాలం నుండి వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు బయటపడింది అంటారా? మరైతే ఏడు చేయాలి? ఏముంది, వెంటనే ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది. అయ్యో బాబోయ్, ఎంత మంచి మాట చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు లగెత్తుకుంటా ఇంటికి పోయి, మా తాత ఉన్నాడు ఇంటికాడ, ఎప్పుడు మేసం మీద చేసి నా వంశం అంటాడుగా, ఆయన లాక్కొత్తా, ఆడికి ఆపరేషన్ చేయండి, పేడ వదులుద్ది. ఒరే వెర్రి వెంగళప్ప, నువ్వు వేసే ఏదో వేషాలకి నా తల బొబ్బి కట్టిపోతుంది. ఇదిగో ఈసారైనా కరెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయలేదో నీకు ఊస్టింగు, కొత్త పనాడికి పోస్టింగు రెండు ఒకేసారి ఇస్తా. బాబు, 2 పిల్లలు 6 పిల్లలతో చచ్చిపోతున్నారయ్యా, బయటికి వెళ్ళి ఎట్టా బతకాలయ్యా. అయ్యా దయదలచండి అయ్యా. దీనికేం తక్కువ లేదు కానీ ఇదిగో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నీకు 20 రూపాయలు ఇస్తా. ఒక 10 రూపాయలకి పాలు, ఒక 10 రూపాయలకి పెరుగు తీసురా. ఏదైనా తేడా వచ్చిందో చెప్పానుగా. బాబు తెస్తానయ్యా, 10 రూపాయలకి పాలు, 10 రూపాయలకి పెరుగు, అంతే కదయ్యా. పోవాడు అని పనాన్ని పంపించాడు. 1 గంట అయింది. తిరిగి వచ్చాడు. ఊపుకుంటూ వస్తున్నాడు. చేతిలో కవర్ కూడా లేదు. అది చూసి, ఏది కవర్ ఏది చేతిలో? చెప్పానుగా. ఏటయ్య గారు, మేమంటే ఏలు ముద్రగాలం, మీరు చదువుకున్నారు కదా, మీరు ఎవరంగా చెప్పొద్దా? ఏంట్రా నేను చెప్పేది? ఏమైంది? ఏటి షాపు కాడికి వెళ్ళానా, 2 10 రూపాయల నోట్లు బయటకు తీసానా, అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఆలోచిస్తా ఉన్నా. ఏం ఆలోచించావు? మీరు ఇచ్చిన 2 10 రూపాయల్లో ఏ 10 రూపాయలతో పాలు తేవాలి, ఏ 10 రూపాయలతో పెరుగు తేవాలా అని. ఓ దొంగ అర్ధరాత్రి గురునాథం ఇంట్లో జరబడి భార్యాభర్తలు ఇద్దరిని బెదిరించి స్తంభానికి కట్టేసి బీరువాలో ఉన్న నగలు, డబ్బు అన్నీ మూట కట్టుకొని ఓ లిస్టు రాసుకుంటూ కూర్చున్నాడు. ఈ చూసిన 2 భార్యాభర్తలకి ఇదేంటి దొంగతనం చేసింది కాకుండా లిస్టు రాస్తున్నాడు, అయినా మనకెందుకు లేని కూర్చున్నారు. కాసేపటికి ఆ దొంగ, ఇదిగో మీకు తెలుగు వచ్చుగా, మొత్తం చదువుకొని కింద 2 సంతకం పెట్టండి అని అన్నారు. ఏంటయ్యా, ఏంటి రుబాబు, దొంగతనం చేసింది కాకుండా మా ఆస్తి కూడా రాయించుకుందాం అనుకున్నా, మేము పెట్టాం. ముయ్యవయ్యా బాబు. ఏంటి? ఇదిగో దొంగతనం చేసి నా దారిని వెళ్ళిపోతా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ పోయి, పక్కింటో పోయి, ఎదురింటో పోయి, ఆడి ఈడి మొత్తం కలిపి రాసిస్తారా? రాసిస్తే ఏమవుతుంది? మా ఆవిడికి తెలిసి మిగతా వస్తువులు ఏడబెట్టావు, రెండో దానికి ఇచ్చావా అని పోట్లాడుద్ది. పెట్టి సంతకం. 24 గంటలు తాగి తందనాడి హింసలు పెట్టే భర్తని ఎలాగైనా తాగుడి నుంచి దూరం చేయాలని బాగా ఆలోచించి మానస ఒక యోగాసనాలు వేసే క్లాస్లో చేర్చింది. సరే, ఓ రోజు మార్కెట్లో యోగా టీచర్ కనపడ్డాడు. ఏమ్మా బాగున్నావా? ఏంటి మీ ఆయనలో మార్పు వచ్చిందా? ఇప్పుడు బాగానే ఉంటున్నాడా? నా బొంద మార్పు ఏంటండి, ఇంతకుముందు కూర్చొని తాగేవాడు, నుంచొని తాగేవాడు, మీ యోగాసనాలు పుణ్యమా అంటూ తలకిందులుగా నిలబడి ఒంగోని పడుకొని తాగుతున్నాడు. సుజాత, రవి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. సినిమాలకి, షికార్లకి అన్ని చోట్ల తిరిగి ఓ రోజు పార్కుకి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ సుజాత రవితో, రవి చెప్పు. రవి చెప్పమన్నానా? అబ్బా రవి, ఏం కావాలి? ఇప్పటిదా తిన్నావు చాలదా? ఇంకేం తినాలి? ఊరుగా నీకు ఎప్పుడు తిండి కావాలి. అబ్బా రవి, నువ్వు నాంచకుండా విషయం చెప్పు. మరి నాకేమో ఏమైంది చెప్పమన్నానా? నాకు 3వ నెల వచ్చింది. నార్మల్. ఈ ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారంటే, వయసుని దాచిపెడతారంటే ఏమో అనుకున్నా. మరి ఎంత చేట, సిగ్గు లేదు. పక్కింటి పార్వతిని పంకజం ఇలా అడుగుతుంది. పిన్ని గారు, ఏమిటి ఎప్పుడు లేని అంత కోపంగా ఉన్నారు? ఏమైంది అసలు? ఏముందిలేమ్మా, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, నువ్వు వెళ్ళు. అదేంటండి, బాధ ఉన్నప్పుడు పక్క వాళ్ళతోనే కదా పంచుకోవాల్సింది. మేహూనా
చెప్పండి. ఏముందమ్మా, సరదాగా ఆర్టీసీ బస్ స్టాండ్లో బరువు తొగే మిషన్ ఒకటి ఉంటే దాని మీద ఎక్కి రూపాయి కాయన అందులో వేసానో లేదో బయటకు అంత కార్డు వచ్చింది. వచ్చిందా? నాకు భలే ఇంట్రెస్ట్ పిన్ని గారు. ఏమైంది? ఆ కార్డులో ఏం రాసింది? ఏమనుంది? ఈ మిషన్ మీద ఇద్దరు నిలబడకూడదు అని రాసింది. డాక్టర్ గారి దగ్గరికి పాత పేషెంట్ వచ్చి మొరబెట్టుకుంటున్నాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఆపోయా, నీ గోడు వింటే నేను పోయాననుకుంటారు. ఏమైంది చెప్పు, ఏమైందని అడుగుతారు. ఏంటంటే ఎన్ని మాత్రలు మార్చారు, ఎన్నిసార్లు వచ్చారు, అయినా నా కడుపు నొప్పి తగ్గట్లేదు డాక్టర్ గారు. ఏమైందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ముందు ఏడు పాపోయా. అయినా నీకు విషయం చెప్పా, చిన్న పిల్లాడు ఎలా ఉంటాడు, ఎలా తింటాడు, అలా తినవయ్యా, నీకు ఒళ్ళు తగ్గిపోతుంది, రోగాలు మాంతావనంటే విన్నావా? ఏంటండి మీరు చెప్పినట్టు ఫాలో అయ్యాను. ఏంది నువ్వు ఫాలో అయింది? ఏం తిన్నావు చెప్పు? చాక్లెట్లు తిన్నానా, బిస్కెట్లు తిన్నానా, వేరుశనక్కలు తిన్నానా, అరటి తొక్కలు, బఠానీలు, ఆఖరికి మట్టి పిల్లలు కూడా తిన్నా, అయినా తగ్గలేదే. ఓ డాక్టరు పేషెంట్ తాలూకు బంధువుల దగ్గరికి వచ్చి కొంచెం బాధతో చెప్తున్నాడు. చాలా ట్రై చేశానండి, ఏంటో అతనికి ఈ రోజుతో నూకలు చెల్లిపోయారు అనుకుంటా, వెళ్ళిపోయాడు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఒక గంట క్రితం మీరు తీసుకొచ్చుంటే మేము చాలా ఇదిగా చేసి అతను ఎలాగైనా బతికిచ్చేవాళ్ళం. ఊరుకోయా, కడుపు మండే మాటలు మాట్లాడవచ్చు. అరగంట క్రితం యాక్సిడెంట్ అయిన వాళ్ళు పట్టుకొని గంట క్రితం ఎట్లా తీసుకొస్తారా? ఏం డాక్టర్ అయ్యా నువ్వు?